ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నిన్న అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగే సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి పరిశీలించారు. ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నిన్న అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగే సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా అధికారులు భావిస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి